లోకేష్ గారు మీకు ఈ సాయం చేయడం అనేది అంటే మీరు పుట్టుకతోనే ఈ ఇబ్బంది ఉన్నా కూడా ఆయన దృష్టికి రాగానే మీకు ఈ ఎలక్ట్రికల్ వాహనం అందించడం ఎలా అనిపిస్తుంది? లోకేష్ గారి గురించి మీరు రెండు మాటలు. ఆయన లోకేష్ గారు మాట్లాడుతాం ఆ బండి ఇస్తూ నాకు చాలా సంతోషంగా ఉందండి, చాలా హ్యాపీ అండి. నాకు త్వరలో చంద్రబాబు నాయుడు దర్శనం కూడా అవుతాయండి, నాకు చాలండి. మీరు ఎన్నేళ్ళ నుంచి ఈ పరిస్థితి ఏంటి? ఏ ఊరు మీది? రాయవరం మండలం చెల్లూరు అండి, మెండపాటి నియోజకవర్గం మాది. మెర్ల వెంకటేశ్వరరావు నా పేరు. సో సంతోషమా సార్ మీకు ఈ వాహనం ఇవ్వడం అనేది? సంతోషంగా ఉందా? చాలా సంతోషం. మీ కుటుంబ సభ్యులు వాళ్ళు ఎవరు? నాన్నగారు అమ్మగారు కాలం చేశారండి, ఇంక నేను ఒక్కడే. మీరు ఒక్కరే? ఇద్దరు అక్కలు, వాళ్ళు చూసుకుంటారండి వాళ్ళ పనులు. లోకేష్ గారు వెంటనే స్పందిస్తున్నారా మీకు ఏదైనా సాయం అనగానే? వెంటనే అండి సాధ్యం స్పందించారు, వెంటనే నాకు కొనేసి ఇచ్చారు. ఆయన మీద మర్చిపోయామండి. ఎలా తెలిసిందండి మీకు ఇక్కడ సాయం చేస్తారని? మీకు ఎలా తెలిసింది ఏంటి? అంటే నేను రామానాయుడు గారి దగ్గరికి వచ్చానండి. అంటే ఆయన ఎంతో మంచి వ్యక్తి, అందరికీ సాయం చేస్తున్నారు. చేస్తుంటే వచ్చి లోకేష్ కూడా చేస్తారని రామానాయుడు గారు నన్ను అందంగా స్పందించి మాట్లాడతాం, దగ్గర కూర్చుంటాం అన్ని చేసి ఆయనతో మాట్లాడి చూసి మిమ్మల్ని పిలిచారా? చూసి మామూలుగా అయితే నా ఫోటో చూసి లోకేష్ గారు మీకు ఇంటికి పంపిస్తాను బండి అన్నారు. అలాగే జరిగిందండి. గొప్ప సాయం అయిందా? సాయం అండి, గొప్ప సాయం, దేవుడితో సమానం అండి.